దారంతా బస్సులో ప్రయాణం చేశాం. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు మిగిలినందరం కలిసి. మీ ముఖాల్లో ఆనందం చూస్తే నాకు అనిపించింది నా పూర్వజన్మ సుకృతం ఇది. నా ఆడబిడ్డలకు మంచి చేశారని ఒక ఆనందం, ఒక తృప్తి. చాలా రోజులు అనుకున్నాం కానీ స్త్రీశక్తి ఎప్పుడు ప్రారంభించాలి అంటే ఆగస్టు 15 ప్రారంభించాలని నిర్ణయం చేశామంటే దీని వెనకాల ఒక చరిత్ర ఉంది. మీకు ఆర్థిక స్వాతంత్రం తేవడం, ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ఇది ఇప్పుడు నుంచి ప్రతి ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు. ఈ రోజు గర్వంగా చెప్తున్న సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు, ఇప్పుడు అబద్దాలు చెప్తారు. కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒక్కటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు. ఈ రోజు కూడా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం నిండిపోయింది. ఒక స్వాతంత్ర దినోత్సవం వెళ్ళిపోయింది. మన కొత్తగా ఇవాళ్లే ఎన్నికైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంతో ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు. అదేంటంటే సూపర్ 6 సూపర్ హిట్. సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని. నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు, అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటున్నా. ఒక్కటి వరుసనే తీసుకుందాం. తల్లికి వందనం అమలు చేశారా మీరు? గత సంవత్సరం అమలు చేసిన సందర్భం ఉందా? 1 సంవత్సరం ఎగ్గొట్టారుగా. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయి ఉంటారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ కూడా మర్చిపోయి ఉంటాడు. ఆయన 9/7/2024 ఒక జీవో ఇచ్చాడు తల్లికి వందనం మీద. ఇదిగో జీవో. ఇప్పుడది 9/7/2024 సుమారుగా సంవత్సరం క్రితం ఇచ్చాడుగా. అమలు చేశాడా? దానిలో ఏమని ఇచ్చాడు? తల్లికి 15,000 రూపాయలే అని ఇచ్చాడు. ఈ జీవోను పట్టుకుని మేము వెంటాడితే సంవత్సరం ఎగ్గొట్టేశాడు. ఈ జీవోని ఇంప్లిమెంట్ చేయలే. ఇష్యూ అయితే చేశాడు, ఇంప్లిమెంట్ చేయలే. దీన్ని ఏమంటారే? మోసం అనరా చంద్రబాబు నాయుడు గారు? సూపర్ హిట్టా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమంటున్నా. దీని మీద మేము వెంటబడి ఏమైంది చంద్రబాబు నాయుడు గారు, ఇదేమి ద్రోహం, ఇదేమి అన్యాయం అంటే ఈ సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశావు, జీవో ఇష్యూ చేశావు. ఈ సంవత్సరం ఇస్తున్నావు. ఎంతమందికి ఇస్తున్నావో తెలియదు, లెక్క లేదు, జామా లేదు. కొంతమందికి 8,000 పడుతున్నాయంట, కొంతమందికి 12,000 పడుతున్నాయంట, కొంతవేళ 6,000 పడుతున్నాయంట. 1 సంవత్సరం మొత్తమే కొట్టేశావు. ఈ సంవత్సరం మొత్తం అరకొరగా ఇస్తున్నావు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడటం మొదలెట్టిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో అరకొరగా ఇచ్చేటటువంటి ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. దాంతోపాటు ఏంటంటే గ్యాసు 3 బండలు ఇస్తా అన్నావు. ఎన్ని బండలు ఇచ్చావు చెప్పని అడుగుతా ఉన్నా ఇవాళ నేను. చంద్రబాబు నాయుడు గారు, మీరు గ్యాసు 3 బండలు ప్రతి నెల 3 బండలు ప్రతి సంవత్సరానికి 3 బండలు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం కింద మీరు ఎంత ఇచ్చారు అని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పండి, లెక్కలు చెప్పండి. రాష్ట్రంలో అఫీషియల్ లెక్కల ప్రకారం 1.59 crores అంటే 1,59,00,000 కనెక్షన్లు ఉంటే వారికి ఏటా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తే 4,000 కోట్లు కావాలి. మీరు కానీ తొలి విడతలు ఎంత ఇచ్చారండి? 895 కోట్లు కేటాయించారు. రెండో ఏడాది 2,600 కోట్లు కేటాయించారు. కేటాయింపులే.
ఏంటి దీన్ని ఏమంటారు? దీపం పూర్తిగా వెలిగించారా? కొద్దిగా అట్లా వెలిగించి మళ్ళీ ఆరిపేశారు. 3 సార్లు వెలిగించాలి, ఒకసారి వెలిగించి ఆరిపేశారు. దీన్ని ఏమనాలి? మోసం కాదా? సూపర్ హిట్ ఇదని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, ఇంకా చాలా విషయాల్లోకి వెళ్దాం. తల్లికి వందనం సంగతి అటు పెట్టండి. ఇవాళ సరే ఉచిత బస్సు విషయం మళ్ళీ చెప్తాను. అన్నదాత సుఖీభవ. ఏమైంది అన్నదాత సుఖీభవ? గత సంవత్సరం ఏమైనా ఇచ్చావా? ఇవ్వలా. 26,000 ఇస్తా అన్నావు. ఏది? సెంట్రల్ గవర్నమెంట్తో కలిపి. ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం 5,000, 700, 7,000 ఇచ్చి అరకొరగా ముగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. దీని సూపర్ హిట్ అని అంటే నమ్మాలా మనం? ప్రజలు నమ్మాలా అని అడుగుతా ఉన్నా. అదేవిధంగా సరే ఇవాళ ఇంకోటి, సరే ఇక ఇది చూడాలి. ఇంకా నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు అన్నావు. ప్రతి నిరుద్యోగికి 3,000 అన్నావు. ఇచ్చావా? ఒక్క పైసా ఇచ్చావా? గుండు సున్నా కదా. సూపర్ హిట్ ఎలా అవుతుందని అడుగుతా ఉన్నా. సూపర్ ఫ్లాప్ కాదా అని అడుగుతా ఉన్నా. సరే ఇవాళ ఒకటి కొత్తగా ఇవాళ లాంచ్ చేశాడు. ఏంటది? స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చే ఛానల్ అవుతుంది, ఇప్పుడు గుర్తొచ్చిందా? అది కూడా మేము వెంటబడితే కదా నీకు గుర్తొచ్చింది. అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చావు. ఇంతకు ముందు కూడా నేను చెప్పా. తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారా? ఉచిత బస్సు ఎక్కండి, తిరుపతి వెళ్ళండి. కాళహస్తి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళండి అని చెప్పినావు నువ్వు. అంతేకాదు, నేను మీకు ఉచిత బస్సు ఇచ్చా, ఎక్కండి, నేనే డ్రైవర్ని, పోనీ అన్నావు. ఇవాళ సగం దూరం ఎక్కి దించుతున్నావు, మళ్ళీ దించుతున్నావు, మళ్ళీ ఎక్కిస్తున్నావు. ఏంటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. మొత్తం నీకు ఇవాళ జియో ఏం ఇష్యూ చేసావు నువ్వు? ఇవాళ శుభ్రంగా నువ్వు, ఉప ముఖ్యమంత్రి గారు, మీ డీఫాక్ో ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అందరూ కలిసి బస్సులో తిరిగారు కదా, ప్రచారం చేసుకున్నారు. 14 మాసాల తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 మాసాల తర్వాత ఏమండి ఉచిత బస్సు దేనిలో ఇచ్చారు మీరు? పథకం పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ప్రెస్, ఈ బస్సులు మాత్రమే. మొత్తం 16 కేటగిరీ బస్సులు ఉంటే కేవలం 5 బస్సుల్లో మాత్రమే నువ్వు అవకాశం ఇచ్చావు. 6 బస్సుల్లో. కడవాయిని ఓకే కదా? కడవాయిని లేవుగా, ఎక్కే పని లేదుగా. అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళాలన్నా, అత్తగారింటికి వెళ్ళాలన్నా, లేదా వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి వెళ్ళాలన్నా సూట్ కేసు పుచ్చుకుని ఎదురు చూడాలా. పల్లె వెలుగు వస్తుందా, ఎక్స్ప్రెస్ వస్తే మళ్ళీ కుదరదు. ఈ విధంగా పచ్చి మోసం చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి? ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఊరేగేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సూపర్ 6 సూపర్ ఫ్లాప్. సూపర్ ఫ్లాపే కాదు, సూపర్ చీట్. ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఒకటి చెబుతారు, ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటబడుతుంది కాబట్టి అరకొరగా చేసి అయిపోయింది. ఇంకా అయిపోయింది. సూపర్ 6 అయిపోయింది. ఎవరన్నా మాట్లాడితే నాలిక మందం అనేటువంటి పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు.